పృథు చక్రవర్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. వేణుడు తన దుష్టత్వాన్ని వదులుకోడని రూఢి చేసుకుని మునులు అతన్ని చంపేసి వెళ్ళిపోయిన అనంతరం వేణుడి తల్లి సునీద కొడుకు కోసం శోకించి అతని కళేబరాన్ని చెడిపోకుండా కాపాడుతూ వచ్చింది. వేణుణ్ణి చంపి వెళ్ళిన మునులు సరస్వతీ నదిలో స్నానం చేసి అగ్నిహోత్రాలు పేల్చి నది ఒడ్డున కూర్చుని సత్కథ గోష్ఠిలో కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకనాడు అనేకమైన ఉత్పాతాలు తోచాయి. రాజులేని కారణం చేత బంతిపోటు దొంగలు విజృంభించి ప్రజలను దోచుకోసాగారు. హత్యాకాండ కూడా సాగింది. అరాచక స్థితి ఏర్పడింది. అలాంటి స్థితి ఏర్పడడానికి కారణం ఆ మునులే గనక దీనికేదన్నా ప్రతిక్రియ చెయ్యాలని వారనుకున్నారు. అదీగాక అంగుడి వంశం వేణుడితో అంతరించడం కూడా వారికిష్టం లేదు. వేణుడి కళేబరాన్ని సునీద కాపాడుతున్న సంగతి కూడా వారికి తెలిసింది. మునులు సునీద వద్దకు వెళ్ళి వేణుడి కళేబరం యొక్క తొడను మదించారు. దాని ఫలితంగా వేణుడి తొడ నుంచి ఒక వికారాకారుడు పుట్టుకొచ్చాడు. వాడి శరీరం కాకి నలుపు, పొట్టివాడు, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న పాదాలును. వాడి కళ్ళు జుట్టు ఎర్రగా ఉన్నాయి. వాడి పేరు బాహుకుడు. వాడు వినయంగా మునులకు నమస్కారం చేసి నన్నేం చేయమన్నారు అని అడిగాడు. మునులు వాడితో నిషీద అన్నారు. నిషీద అంటే కూర్చో అని అర్థం. మునుల చేత నిషీద అని ఆజ్ఞాపించబడడం చేత వాడికి నిషాదుడనే పేరు వచ్చింది. వాడి సంతతి వాళ్ళు కొండల్లోనూ అడవుల్లోనూ నివాసం ఏర్పరచుకున్నారు. బాహుకుడితో పాటు వేణుడి శరీరం నుంచి కల్మషమంతా బయటికి వచ్చిన మీదట మునులు వేణుడి చేతులు మదించారు. వాటి నుంచి ఒక పురుషుడు, ఒక స్త్రీ పుట్టారు. వారిద్దరూ దేవాంశ సంభూతులుగా కనిపించారు. మునుల పురుషుడికి పృథువు అని పేరు పెట్టారు. అతని కుడి చేతిలో చక్రము, కాలిలో పద్మము ఉన్నాయి. మునులు పృథువును రాజుగా అభిషేకించారు. అతని రాజ్యాభిషేకానికి సకల దేవతలు కానుకలిచ్చారు. అతను రాజలాంఛనాలు, అలంకారాలు ధరించి తనతోనే పుట్టిన అర్చిస్సు అనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. పృథువు రాజైన మాత్రాన ప్రజల కష్టాలు తీరలేదు. వారు ఆకలితో మలమలమాడుతున్నారు. భూమిపైన మెతుకులేదు. పృథుడు భూదేవిపైన ఆగ్రహించి విల్లు పట్టి బాణం సంధించి భూమిని కొట్టబోయాడు. భూదేవి భయపడి గోవు రూపం ధరించి పారిపోసాగింది. పృథువు ఆమె వెంటపడ్డాడు. నన్నెందుకు చంపబూనుతున్నావు? స్త్రీహత్య తగునా అని గోరూపం ధరించిన భూదేవి పృథువునడిగింది. బ్రహ్మ ఇచ్చిన ఔషధులనన్నిటినీ మాయం చేసి ప్రజలకు ధాన్యాదులు లేకుండా చేసిన నిన్ను చంపడం తప్పు కాదు అన్నాడు పృథువు. నన్ను చంపి నీ ప్రజలు ఎలా బతుకుతారు అన్నది భూదేవి. నీ కొవ్వు ఆకలితో మాడేవారికి పెడతాను. నీ మాంసం తిని ప్రజలు బతుకుతారు అన్నాడు పృథువు. రాజా, ఆగ్రహించక నేను చెప్పేది శ్రద్ధగా విను. రాజులు నన్ను సరిగ్గా పాలించక దొంగలు పెచ్చుమీర దుస్థితి ఏర్పడినప్పుడు బ్రహ్మ సృష్టించిన ఔషధులన్నిటినీ నేను మింగాను. ఇప్పుడవి జీర్ణమైపోయాయి. తేనెటీగలు పూల నుంచి తేనె సంగ్రహించినట్టుగా తెలివిగలవాడు దేని నుంచి అయినా సారం తీసుకోవచ్చు. మేధావంతులైన వారు అలాంటి యోగాలనేకం ఇదివరకే కనిపెట్టారు. ఒక దూడను, పాత్రలను, పితికే వాళ్లను తెచ్చావంటే నేను జీర్ణించుకున్న ఔషధుల సారమంతా ఒక్కసారిగా నీకిచ్చేస్తాను. నన్ను చదునుగా దున్ని వర్షం లేని ఋతువులలో కూడా నీటి మడుగులు ఏర్పాటు చేసుకో. నీ ప్రజలకు సమృద్ధిగా అన్నం ఇస్తాను అన్నది భూదేవి. ఆ మాట విని పృథువు తృప్తిపడి మనువును దూడగా చేసి తానే స్వయంగా ఆ ఆవును పితికాడు. అతని కోరిక తీరింది. ఆవు పాలతో ప్రజలు తృప్తి చెందారు. తరువాత పృథువు భూమి యావత్తు సమంగా దున్నించి వ్యవసాయం ప్రారంభించి గ్రామాలు, పురాలు, పట్టణాలు మొదలైనవి నిర్మింపజేసి ప్రజలకు శ్రమజీవితం ఏర్పాటు చేశాడు. తరువాత పృథు చక్రవర్తి బ్రహ్మవర్తమనబడే మనుక్షేత్రంలో అశ్వమేధ యాగాలు చెయ్య తలపెట్టి 99 అశ్వమేధాలు చేశాడు. ఇంద్రుడికిది నచ్చలేదు. 100 యజ్ఞాలు చేసిన వారికి ఇంద్రత్వం లభిస్తుంది. అందుకే ఇంద్రుడికి శతముఖుడని పేరు.
పృథువు 100 అశ్వమేధానికి ఉపక్రమించడం చూసి దాన్ని కొనసాగిస్తే తన ఇంద్ర పదవికి తప్పక ఎసరు వస్తుందని భయపడి ఇంద్రుడు 100వ యాగాశ్వాన్ని అపహరించి తీసుకుపోసాగాడు. ఈ సంగతి అత్రి మహాముని కనిపెట్టి పృథువు కొడుకును పిలిచి, ఇంద్రుడు యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు చూడు అని చెప్పాడు. వీళ్ళు బాణాలు తీసుకుని ఆ కుర్రవాడు వెంటబడేసరికి ఇంద్రుడు గుర్రాన్ని వదిలి మాయమైపోయాడు. గుర్రాన్ని తిరిగి తీసుకువచ్చిన పృథుపుత్రుడికి విజితాశ్వుడనే పేరు వచ్చింది. కానీ ఇంద్రుడు అశ్వమేధాన్ని కొనసాగనివ్వక మళ్ళీ యాగాశ్వాన్ని కాజేశాడు. పృథువుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను యజ్ఞదీక్షతో ఉండే ఇంద్రుణ్ణి చంపేస్తానని బయలుదేరాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా, నీవు ఇంద్రుణ్ణి చంపడమేమిటి? నీవు యాగం చేస్తే రావలసిన దేవతలు ఇతని కింది వారే కదా. 99 అశ్వమేధాలు చేశావు. అంతటితో తృప్తిపడి ఈ 100వ యాగాన్ని విరమించుకో అంటూ ఇంద్రుడికి పృథువుకు సంధి చేశాడు. తరువాత పృథువు యజ్ఞశాల నుంచి పురానికి తిరిగి వచ్చాడు. అతను చాలా కాలం తన ప్రజలను సమస్త సుఖాలు కలిగేలాగా రాజ్యం చేశాడు. అతను నివసించినది గంగా యమున మధ్య దేశంలోనే అయినప్పటికీ సప్తద్వీపాలను పాలించాడు. ప్రజలకు అనుకూలించే ధర్మ శాసనాలు చేశాడు. చివరకతను వృద్ధ దశలో రాజ్యాన్ని కొడుకులకు ఇచ్చేసి తన భార్యతో సహా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. పృథువు అనంతరం విజితాశ్వుడు చక్రవర్తి అయి కూడా తన తమ్ములకు 3 దిక్కుల రాజ్యం ఇచ్చేసి తాను వారిపై సార్వభౌముడిగా ఉంటూ రాజ్యమేలాడు. కథ సమాప్తం. అతి తెలివి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక సంస్కృత పండితుడుండేవాడు. ఆయనకు పుస్తక జ్ఞానమే తప్ప లోక జ్ఞానం కానీ వ్యవహార జ్ఞానం కానీ లేదు. ఎవరైనా ఆ గ్రామానికి వచ్చి పురాణం చదువుతుంటే అందరికీ తెలిసిన పదాలకు నిఘంటువు చూసి వింత అర్థాలు చెప్పి నానా రసాబసా చేసేవాడు. ఆ పండితుడికి ఒకసారి అజీర్ణ బాధ కలిగి వైద్యుడింటికి పోయాడు. దీనికేముంది, కంటకారి కషాయం పెట్టించి 3 పూటలు పుచ్చుకోండి, తగ్గిపోతుంది అన్నాడు వైద్యుడు. కంటకారి కషాయమేనా? సరే సరే తెలిసింది అని చెప్పి ఇంటి ముఖం పట్టాడు పండితుడు. ఇంటికి వచ్చి ఆయన నిఘంటువు తిరగేసి తనలో ఇలా తర్కించుకున్నాడు. కంటకం అంటే ముళ్ళు, పాదరక్ష. ముళ్ళుకి ఆరి అంటే శత్రువు పాదరక్ష. ఇలా అనుకుని పండితుడు వెంటనే తన చెప్పు తీసి ముక్కలు ముక్కలుగా చేసి వాటితో కషాయం కాచి సేవించాడు. 3 పూటలయ్యేసరికి వ్యాధి తగ్గటానికి బదులు ఎక్కువైంది. పండితుడు మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పిన మందేమీ పని చేయలేదని తెలియబరిచాడు. పండితుడు చెప్పిన మాటలు బాగా నిదానించి వైద్యుడు ఇలా అన్నాడు, అయ్యో పాపం, నయం కాలేదా? ఈ మాటు ఒక పని చెయ్యండి. లంఘనం పరమౌషధం అని శాస్త్రం. దాన్ని మించింది లేదు. అలా చెయ్యడం ఎంతవరకు సాధ్యమవుతుందో బాగా ఆలోచించుకొని అలా చెయ్యండి. వైద్యుడు చెప్పిన చికిత్స బోధపడిందన్నట్టు తల ఊపి ఇల్లు చేరుకున్నాడు పండితుడు. వెంటనే మళ్ళీ నిఘంటువులు తీసి చూశాడు. లంఘనం అంటే దూకుట, దాటుట అని ఉంది. భేష్, భలే ఘన వైద్యుడియన. ఆనాడు ఆంజనేయుడు చేసిన మహత్కార్యాన్ని నాకు చికిత్సగా చెప్పాడు అని సంతోషించాడు పండితుడు. ఆ పండితుడుంటున్న ఇంటికి సమీపంలోనే ఒక కాలవ ఉన్నది. పండితుడు దోవతి బిగించి కట్టి మనస్సులో ఆంజనేయుణ్ణి ఒకసారి ధ్యానించి కాలువ గట్టు అటు ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకసాగాడు. అసలే అజీర్తి రోగం. అందులో ఆహారం నిషేధించాడు వైద్యుడు. ఈ పరిస్థితిలో కాలవ దూకడం వ్యాయామం వల్ల కొద్దిసేపటికే శోష వచ్చి పడిపోయాడు పండితుడు. ఒంటి నిండా గాయాలు తగిలాయి. అక్కడి జనం వెంటనే ఆ పండితుణ్ణి వైద్యుడి వద్దకు తీసుకుపోయారు. వైద్యుడు గాయాలకు కట్లు కట్టి నీరసం తగ్గడానికి మందిచ్చేసరికి కొంతసేపు అయ్యాక పండితుడికి తెలివి వచ్చింది. వైద్యుడు పండితుణ్ణి లంఘనం చేస్తూ ఉండి కూడా అలా కాలవగట్టు ఎందుకు దూకుతున్నావని అడిగాడు. పండితుడు తనకు నిఘంటువులో లంఘనం అన్న మాటకు కనిపించిన అర్థం చెప్పి మీరు చేయమన్నట్టే చేశాను అన్నాడు. వైద్యుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు.
మరి కాస్త ప్రశ్నించిన మీదట పండితుడాయనకు కంటకారి కషాయం ఎలా తయారు చేసి సేవించినది కూడా చెప్పాడు. అప్పుడు వైద్యుడు, అయ్యా పండితవర్య, నేను చెప్పే మూలికల్ని గురించి దుకాణంలో అడగండి, కానీ నిఘంటువు చూడకండి. చూస్తే ఇటువంటి ప్రమాదాలే తటస్థమవుతాయి అని మందలించాడు. కథ సమాప్తం. శుభం.